రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. శ్రీమద్ రామాయణము బాలకాండము 7వ సర్గం. దశరథుని మంత్రులు, వారి గుణగణములు. అయోధ్యానగర వర్ణనము, దశరథుని పరిపాలనలో ఆ నగర వైభవమును చెప్పిన వాల్మీకి ఇప్పుడు దశరథుని మంత్రులు, వారి గుణగణమును తెలియజేస్తున్నారు. దశరథుని ఆస్థానమునందు 8 మంది మంత్రులు ఉన్నారు. వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. దశరథ మహారాజు యొక్క అమాత్యులు కార్యనిర్వహణమునందు దక్షులు, కార్యనిరతులు, సద్గుణ సంపన్నులు, ఇతరుల అభిప్రాయమును గుర్తించడంలో కడు సమర్థులు, దశరథుని మేలు కోరువారు. వశిష్ఠుడు, వామదేవుడు అను మహర్షులు ఆస్థానమున ప్రధాన పురోహితులు. వీరుగాక జాబాలి మొదలుగా గల పురోహితులు దైనందిక భగవత్కార్యములు నిర్వహించుటలో నిష్ణాతులు. దశరథుని మంత్రులు, వారి అనుచరులు న్యాయశాస్త్రము, దండనీతి, మంత్రాంగమునందు నైపుణ్యం గలవారు. అందరూ ఆయా శాఖలందు శ్రద్ధ వహిస్తున్నవారు. రాజవిద్యలో నేర్పరులు, నీతి కుశలురు, ప్రజ్ఞావంతులు, ఏమరపాటు లేనివారు, స్వార్థచింతనకు తావు ఇయ్యనివారు. స్వరాష్ట్రమునందు పరరాష్ట్రమునందు జరిగే విషయాలను చారుల ద్వారా తెలియజేసేవారు. యుద్ధరచనలో చతురులు. పురమునందు గాని రాజ్యమునందు గాని అకృత్యములకు పాల్పడేవారు లేరు. అసత్యమునకు ఒడిగట్టరు. వంచకులు గాని పరస్త్రీరతులు గాని లేరు. దశరథ మహారాజుకు పెక్కుమంది రాజులు మిత్రులుగా ఉండేవారు. సామంతరాజులు దశరథుని కనుసన్నలలో మెలిగేవారు. శత్రువులలో ఆయన కంటే అధికులు గాని సమానులు గాని లేరు. ఆ విధంగా దశరథ మహారాజు కోసల దేశాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. దేవలోకాన్ని ఇంద్రుడు ఎలా పరిపాలిస్తున్నాడో భూలోకంలోని దశరథుని పాలన అలా ఉందని అందరి భావన. ఇప్పుడు వాల్మీకి మహర్షి రచించిన బాలకాండలోని 7వ సర్గంలోని శ్లోకములు వింటారు. తస్యామాత్యాగుణైరాసన్ ఇక్ష్వాకోస్తు మహాత్మనః మంత్రజ్ఞాశ్చైంగితాజ్ఞశ్చ నిత్యం ప్రియహితే రతాః. అష్టౌ బభూవుర్వీరస్య తస్యామాత్యాయశిష్వినః శుచేశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః. దృష్టిర్జయంతో విజయ సిద్ధార్థో హ్యర్థసాధకః అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చాష్టమోభవత్. ఋత్విజో ద్వావభిమతౌ తస్యాస్తాం ఋషి సత్తమౌ వసిష్ఠో వామదేవశ్చ మంత్రిణశ్చ తథా పరే. విద్యా వినీతా హ్రీమంతః కుశలా నియతేంద్రియాః శ్రీమంతశ్చ మహాత్మనః శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః. కీర్తిమంతః ప్రణిహితా యథా వచనకారిణః తేజక్షమాయశః ప్రాప్తాః స్మితపూర్వాభిభాషణః. క్రోధాత్ కామార్థహేతోర్వా న బ్రూయుననృతం వచః తేషామవిదితం కించిత్ స్వేషు నాస్తి పరేషు వా క్రియమాణం కృతం వాపి చారేణాపి చికీర్షితం. కుశలా వ్యవహారేషు సౌహృద్రేషు పరీక్షితాః ప్రాప్తకాలం తు తే దండం ధారయేయుః సుతేష్వపి. కోశసంగ్రహణే యుక్తా బలస్య చ పరిగ్రహే అహితం చాపి పురుషం న విహింస్యుః అదూషకం. వీరాశ్చ నియతోత్సాహా రాజశాస్త్రమనుష్ఠితాః శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినాం. బ్రహ్మక్షత్రం అహింసంతః తే కోశం సమపూరయన్ సుతీష్ణదండాః సంప్రేక్ష్య పురుషస్య బలాబలం. శుచీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం. నాసీత్ పురే వా రాష్ట్రే వా మృషవాదీ నరః క్వచిత్. కచ్చిన్న దుష్టస్తత్రాసీత్ పరదారరతో నరః.
ప్రశాంతం సర్వమేవాసీత్ రాష్ట్రం పురవరం చ తత్ సువాసనః సువేషాశ్చ తే చ సర్వే సుశీలినః హితార్థం చ నరేంద్రస్య జాగ్రతో నైచక్షుషా గురో గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విదేశేష్వపి విజ్ఞాతాః సర్వతో బుద్ధినిశ్చయాత్ సంధివిగ్రహతత్వజ్ఞాః ప్రకృత్యా సంపదాన్వితాః మంత్రసంవరణే శక్తాః శ్లక్ష్ణాః సూక్ష్మాసు బుద్ధిషు నీతిశాస్త్రవిశేషజ్ఞాః సతతం ప్రియవాదినః ఈదృశైస్థే రమాత్యైస్తు రాజా దశరథో అనఘ ఉపపన్నో గుణోపేతైః అన్వశాసద్వసుంధరాం అవేక్షమాణశ్చారేణ ప్రజాధర్మేణ రంజయన్ ప్రజానాం పాలనం కుర్వన్ అధర్మం పరివర్జయన్ విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసంగరః సతత్ర పురుషవ్యాఘ్రః శశాస పృథివీమిమాం నాథ్యగచ్చద్విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మనః మిత్రవాన్ నతసామంతః ప్రతాపహతకంటకః సశశాస జగద్రాజ దివం దేవపతిర్యథా తైర్మంత్రిభిర్మంత్రహితే నియుక్తైః వృతోనురక్తైః కుశలైః సమర్థైః సపార్థివో దీప్తిమవాపయుక్తః తేజోమయైర్గోభిరివోదితోర్కః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 7వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః. రామేతి రామ